వైపు అడుగువేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఈరోజు అమ్మఒడి ద్వారా లబ్ధి పొందిన మహిళలందరూ కూడా ఓటేసేకి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆయన ఆశయాలను కొనసాగించాలా అని ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలందరికీ కూడా చేయూత ద్వారా సామాజిక న్యాయం కల్పిస్తున్న జగన్ గారికి మహిళలందరూ కూడా చేయూత పొందిన మహిళలందరూ కూడా ఓటేసేకి సిద్ధంగా ఉన్నారు. రజకులు, టైలర్స్, నాయి బ్రాహ్మణ్స్ ఎవరైతే మన నాగరికతకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళందరూ కూడా ఓటేసేకి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా 25,000 కోట్ల ఇచ్చిన డ్వాక్రా సంఘాలకి డబ్బు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ రోజు మహిళలందరికీ కూడా బంగారం తాకట పెడితే బంగారం ఇంటికి వస్తుంది అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నోటీసులు పోయినాయి మహిళలందరికీ కూడా. అటువంటి మహిళలు ఎవరైతే లబ్ధి పొందినారో ఆ మహిళలు కూడా ఓటేసేకి సిద్ధంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి. అదేవిధంగా ఇల్లు పట్టాలు మహిళలకి నిజంగా గౌరవం పెంచిన ప్రతి పథకము కూడా పొందిన ప్రతి మహిళ కూడా నేను సైతం జగనన్న కోసం అని సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తుందో చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్తామని ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క టీడీపీ నాయకుడు కూడా సభ పెట్టి మాది కంచుకోట, మాది కంచుకోట, మా నియోజకవర్గం కంచుకోట అంటుంటారు. వాళ్ళందరి కూడా జగనన్న వేడికి ఇంకా ఏదైతే ఆడ ఈడ ఉన్న కంచుకోటలన్నీ కూడా మంచుకొండలా కూడా కరిగిపోతుంది అని ఈ సభాముఖేన టీడీపీ వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే జగనన్న ఒక్కసారి తన షర్ట్ మడత పెడితే రాజ్యసభలో ఒక్క సీటు కూడా రిప్రజెంటేషన్ లేదు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ పార్టీ ఈసారి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేదు అంటే మనమందరూ కూడా ఆలోచించాలి. రాబోయే రోజుల్లో మొన్న 2019లో వాళ్ళకు 23 సీటు వచ్చింది. రాబోయే రోజుల్లో వాళ్ళకి అది కూడా ఉండలేకపోతుంది అని ఈ రాష్ట్రవాడి సిద్ధం వాళ్ళందరికీ కూడా ఒక్క నిదర్శనంగా మనం అందరూ కూడా నిలుస్తున్నామని వాళ్ళందరూ కూడా సవినయంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం సామాజిక న్యాయం ఇస్తున్నారు జగనన్న. బడ్జెట్లో మహిళలకి సింహభాగం ఇస్తున్నారు. ప్రతి ఒక్క కులంని నడిపిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సూపర్ 6 పథకంతో మళ్ళీ వస్తున్నాడంట. ఆ రోజు మనం అమ్మఒడి ఇస్తే ఏ నోరుతో ఆయన చెప్పినాడు రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని, అదే నోరుతో ఆయన ఈరోజు చెప్తున్నాడు ఇంట్లో 3-4 ఉంటే కూడా అమ్మఒడి ఇస్తున్నాడని. మరి రాష్ట్రాన్ని ఎన్ని శ్రీలంకం చేస్తున్నాడు ఆయన అని ప్రతి ఒక్కరికి కూడా ఆయన సమాధానం ఇవ్వాలి అని ఆయన అడుగుతున్నాం. అదేవిధంగా ఆయన ఏదైతే సూపర్ 6 చెప్తున్నారో దానందరికీ అవన్నిటికీ కూడా ఆయన ఎక్కడి నుంచి అంత బడ్జెట్ కేటాయిస్తున్నాడో అని కూడా అందరికీ కూడా ఆయన సమాధానం చెప్పే అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నోరుంది అని ఏది పడితే అది మాట్లాడే అవసరం ఆయనకి లేదు అని ఆయనకి చెప్తూ, అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్లో మన అన్న జగనన్న ప్రజాబలం ఉంది, సంక్షేమానికి ఇంకొక అర్థం ఇచ్చిన జగనన్న. ఆయన మనమందరూ కూడా సింగిల్గా వెళ్తున్నాం. అయితే కౌరవులందరూ కూడా గుంపుగా వస్తున్నారు. మనమందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో 2019 నుంచి 2024 వరకు టీడీపీ వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎన్ని అని రాసుకోనాల ప్రతి కుటుంబంలో. అదేవిధంగా జగనన్న ఎన్ని సంక్షేమాలను ఇచ్చినని 2019 నుంచి 24 వరకు మన ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం ఎంత ఇచ్చినారని కూడా మనం రాసుకోనాలి.